హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు విల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజైతే నేను అరసవెల్లి సూర్య దేవాలయంకి అయితే వచ్చాను. అది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం అనే ఊర్లో అయితే ఉంది. ఈ టెంపుల్కి అసలు ఎలా రావాలి, ఈ టెంపుల్కి ట్రాన్స్పోర్ట్ ఏముంది, మిగతా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ శ్రీకాకుళం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ చాలా వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనమైతే ఆదివారం అయితే అరసవెల్లి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ భక్తులు అయితే స్టార్ట్ అవుతున్నారు. మార్నింగ్ 6:30 అయింది. ఇంకా భక్తులు రావడం కూడా స్టార్ట్ అయింది. అరసవెల్లి టెంపుల్ కి లోపలికి అయితే ఫోన్ అయితే ఎలా లేదు, కానీ బయట వరకు వీడియో తీసి ఈ టెంపుల్ టైమింగ్స్, అలాగే ఈ టెంపుల్ కి వచ్చే భక్తులు మరియు ఈ టెంపుల్ లో పూజా టైమింగ్లు, ఈ టెంపుల్ కి ఎలా రావాలో అన్ని కూడా వీడియోలు అయితే చెప్పబోతున్నాను. మనకు టెంపుల్ బయట అయితే చాలా వరకు పూజా సామాన్లు, దేవుడి ఫోటోలు, ఫ్రేమ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ మీకు ఎంట్రన్స్ లో అయితే లగేజ్ పాయింట్ అని కనిపిస్తుంది. టెంపుల్ కి రాగానే మీ బ్యాగులు, సెల్ ఫోన్లు, హెల్మెట్లు ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి పూజా సామాన్లు, తాళ్ళు, దారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అయితే ఇక్కడ అమ్ముతున్నారు. టెంపుల్ కి వచ్చే వాళ్ళకైతే రూమ్స్ అద్దెకి ఇవ్వండి అని చెప్పి ఇక్కడైతే బోర్డులు అయితే ఉన్నాయి. చూడండి, నంబర్స్ కూడా అయితే డిస్ప్లే అయితే చేస్తున్నాను, ఇక్కడైతే ఉన్నాయి. అలాగే రూమ్స్ అవైలబుల్ కూడా అని చెప్పి ఇక్కడ టెంపుల్ ముందే మనకి చాలా వరకు రూమ్స్ అవైలబుల్ అని చెప్పేసి ఉన్నాయి. మనం టెంపుల్ కి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఎవరికైనా రూమ్ కావాలన్నా ఫ్యామిలీస్ తో వస్తే ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్లకి. మనకి టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అయితే ఎలా అయితే ఉండదు. చూడండి, ఆదివారం జనం అయితే స్టార్ట్ అయిపోయారు. మార్నింగ్ 6:30 అయింది. క్యూ లైన్ వచ్చి 300 క్యూ లైన్ ఇది. ప్రపంచంలో సూర్యదేవునికి ప్రత్యేకంగా నిర్మించిన 3 ప్రసిద్ధ ఆలయాల్లో మూడవది ఆంధ్రప్రదేశ్ లోని అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం, గుజరాత్ లోని ముడోరో సూర్య దేవాలయం రెండవది, ఒడిస్సాలో కోనార్క్ సూర్య దేవాలయం ఒకటిగా చెప్తున్నారు. ఈ టెంపుల్ టైమింగ్స్ ఆదివారం మార్నింగ్ 6:30కి ఓపెన్ అయితే చేస్తారు. అలాగే ఈవినింగ్ 8:30 దాకా అయితే ఈ టెంపుల్ అయితే ఉంచుతారని చెప్తున్నారు. చూడండి, క్లాక్ రూమ్ అనేది అయితే ఉంది కదా మనకి. ఇక్కడ చాలా వరకు సెల్ ఫోన్లు, బ్యాగులు అయితే ఇస్తున్నారు. లోపలికి అయితే సెల్ ఫోన్లు, బ్యాగులు అయితే ఎలా అయితే ఉండదు టెంపుల్ లోకి. టెంపుల్ అయితే చూడండి ఎదురుగా ఉంది కదా. ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే సూర్యకిరణాలు డైరెక్ట్ గా లోపల ఉన్న స్వామివారి పాదాలకైతే తాకుతుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు స్వామివారికి దర్శించుకోవడానికి ఉచిత దర్శనం అయితే అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద నుండి అలా అయితే వే అయితే ఇచ్చారు. ఇక్కడ 300 రూపాయల టికెట్, అలాగే 100 రూపాయల టికెట్ కూడా ఉంది దర్శనాలకి. ఆదివారం కావడంతో జనాలు చాలా మంది భక్తులు అయితే వచ్చారు. భక్తుల సౌకర్యం కోసం అయితే వాటర్ అయితే సప్లై అయితే చేస్తున్నారు. చూడండి, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అన్ని రకాల సదుపాయాలు అయితే టెంపుల్ వారు అయితే అందిస్తున్నారు. చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా. వీళ్ళందరూ కూడా ఉచిత దర్శనం కోసం అయితే వెళ్తున్నారు. ఇలా ఉచిత దర్శనానికి అయితే వే అయితే ఇచ్చారు. ఉచిత దర్శనం క్యూ లైన్ అయితే చూడండి, ఇదంతా కూడా ఉచిత దర్శనం క్యూ లైన్ మొత్తం కూడాను. మనకి బ్యారిగేట్స్ నుండి అయితే లోపలికి అయితే పంపిస్తారు ఉచిత దర్శనానికి. అలాగే ఇక్కడ 100 రూపాయలు, 300 రూపీస్ టికెట్స్ కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. దర్శనాలు అయిపోయిన తర్వాత ఫ్యామిలీస్ తో అయితే కూర్చున్నారు చూడండి చాలా మంది భక్తులు. అంతరాలయ దర్శనం నుండి అంతరాలయ దర్శనం 300
మేము వచ్చిన టైం అయితే ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ దేవాలయానికి అయితే వచ్చాము. కార్తీక మాసం కావడం వల్ల జనాల రద్దీ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. ఎవరైనా భక్తులు రావాలి అనుకుంటే ఆదివారం తప్పించి మిగిలిన రోజుల్లో వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. సూర్యనారాయణ దేవాలయానికి ఆదివారం అయితే భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వీడియోలో చూపిస్తాను. వీడియోని ఇచ్చకుండా పూర్తిగా అయితే చూడండి. కార్తీక మాసం వచ్చి నా బిడ్డడికి ఒక ఇన్కమ్ చెయ్యాలి కదా అనేసి చెయ్యొచ్చు దాన్ని పెట్టాడు. భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా అయితే టెంపుల్ కి అయితే ఉంది. ఎవరైనా రావాలంటే మిగిలిన వేళల్లో అయితే చాలా ఖాళీగా అయితే ఉంటుంది. ఆదివారం వేళ మాత్రం అస్సలు ఖాళీగా ఉండదు. చూడండి భక్తులు అయితే ఎంతమంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్యాగ్ కనిపిస్తుందంతా కూడా ఉచిత దర్శనంకి ఆ బ్యాగ్ పైకి అయితే పంపిస్తారు. ఇలా ఎంతమంది ఆల్రెడీ ఈ టెంపుల్ కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. సూర్యనారాయణ దేవాలయానికి వచ్చిన వాళ్ళైతే క్యాష్ ఖననం చేయించుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా చెరువు, ఈ చెరువు ఆపోజిట్ లో అయితే ఈ క్యాష్ ఖననశాల అయితే ఉంది. క్యాష్ ఖననశాలకి టికెట్ అయితే ఒక్కొక్కరికి 40 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ చూడండి క్యాష్ ఖననశాల ఇదే. ఇక్కడైతే మనకైతే టోకెన్స్ అయితే ఇస్తారు. ఎవరైనా గుండు చేయించుకోవాలి అనుకుంటే ఆ టోకెన్స్ పట్టుకుని వెళ్తే ఆ బార్బర్ నుంచి మొత్తం అంతా ఇక్కడ షేవ్ చేస్తారు. తెలియని వాళ్ళకి వీడియోలు అయితే షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.